ఈ వీడియోలో మనం ఏపీ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ అండ్ వరల్డ్ జోగ్రఫీ టోటల్గా జోగ్రఫీ సబ్జెక్ట్ నుంచి కొన్ని క్వశ్చన్స్ని అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం రండి. క్వశ్చన్ నెంబర్ 1. ఆంధ్రప్రదేశ్లో తూర్పు కనుమలను నదులు అనేక చోట్ల విచ్ఛిన్నం చేయడానికి ప్రధాన కారణం ఏది? ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ నదుల కోత చర్య, ఆప్షన్ బి హిమనదుల చర్య, ఆప్షన్ సి సముద్రపు అలల చర్య మాత్రమే, ఆప్షన్ డి ఎడారి వాతావరణం. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ నదుల కోత చర్య. ఓకేనా? ఇక్కడ మీరు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు కూడా. హిమనదుల చర్య ఉండదు ఇక్కడ, ఎడారి మంది కాదు. అలా డైరెక్ట్ ఆన్సరే కాకుండా మనకు క్వశ్చన్ ఆన్సర్ తెలియకపోయినప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ని మనం తీసుకోవాలి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 2. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో విస్తృతంగా కనిపించే సరస్సుల్లో ముఖ్యమైనది ఏది అని అడిగారు. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ చిలిక, పులికట్, ఊలర్, లోక్టక్. ఓకే. ఏంటుందండి మన ఆంధ్రప్రదేశ్లో? ఆప్షన్ బి పులికట్ సరస్సు ఉంది మనకి. రిమైనింగ్ సరస్సులు ఉన్నాయి కదా, అవి ఏ ఏ స్టేట్స్లో ఉన్నాయి కామెంట్లో చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 3. విశాఖపట్నం వంటి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో సహజ నౌకాశ్రయాల అభివృద్ధికి ప్రధానంగా ఏ భౌగోళిక అంశం సహకరిస్తుంది? ఆప్షన్స్ చూడండి. కరెక్ట్గా చదవండి. ఏంటి ఆన్సర్ అవ్వచ్చు? అక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పర్వతాలు మరియు తీర ఆకృతి ఉండడం వల్ల మనకి నౌకాశ్రయాల అభివృద్ధికి దోహదపడింది. క్వశ్చన్ నెంబర్ 4. భూమధ్య రేఖను దాటి ఉత్తరం దక్షిణంగా విస్తరించే దేశానికి సాధారణంగా ఏ ప్రత్యేక భౌగోళిక లక్షణం ఉంటుంది? ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి 2 అర్ధగోళాల్లో భూభాగం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 5. ప్రపంచంలోని అతిపెద్ద ఎడారి ఏది? ఆప్షన్ ఏ గోబీ, సహారా, కలహరి, అటకామా. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి సహారా. గోబీ ఎడారి ఏ ఖండంలో ఉందో కామెంట్లో చెప్పండి. అలానే గోబీ అనేది కోల్డ్ డెజర్ట్, హాట్ డెజర్ట్ కూడా కామెంట్లో చెప్పండి. కలహారి కూడాను. క్వశ్చన్ నెంబర్ 6. రింగ్ ఆఫ్ ఫైర్ ప్రధానంగా ఏ మహాసముద్రం చుట్టూ విస్తరించి ఉంది? అట్లాంటిక్, హిందూ, పసిఫిక్ అండ్ ఆర్కిటిక్ మహాసముద్రం. ఆన్సర్ ఏంటవుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి పసిఫిక్ మహాసముద్రం చుట్టూ రింగ్ ఆఫ్ ఫైర్ అనేది ఉంటుంది. అందువల్లనే అక్కడ ఎక్కువ భూకంపాలు వస్తుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. పశ్చిమ ఐరోపా వాతావరణాన్ని సమశీతోష్ణంగా ఉంచడంలో ముఖ్యమైన సముద్ర ప్రవాహం ఏది? ఆప్షన్స్ చూడండి. 4 ఆప్షన్స్లో ఆన్సర్ ఏంటవుతుంది? ఆప్షన్ బి గల్ఫ్ ఆఫ్ స్ట్రీమ్, గల్ఫ్ స్ట్రీమ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఆండీస్ పర్వత శ్రేణి ఏ ఖండంలో ఉంది? ఆండీస్ పర్వత శ్రేణి 4 ఆప్షన్స్ చూడండి. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆఫ్రికా అండ్ యూరోప్. ఆన్సర్ ఆప్షన్ బి దక్షిణ అమెరికా, సౌత్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది జతల్లో సరైనది ఏది? ఆప్షన్ ఏ అమెజాన్ ఆఫ్రికా, నైలు దక్షిణ అమెరికా, మిసిసిపి మిస్సౌరీ ఉత్తర అమెరికా అండ్ డాన్యూబ్ ఆసియా. ఆన్సర్ ఏంటి? సరైనది ఏది అని అడిగారు. ఇక్కడ ఆప్షన్ సి మిసిసిపి మిస్సౌరీ ఉత్తర అమెరికాలోనే ఉంది. ఇది కరెక్ట్ ఆన్సర్. అమెజాన్ ఏ ఖండంలో ఉంది? నైల్ నది ఏ ఖండంలో ఉందో చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 10. ఒక ప్రాంతంలో పర్వత శ్రేణి సముద్రం నుంచి వచ్చే తేమగల గాలులను అడ్డుకుంటే పర్వతం గాలి వైపు భాగంలో అధిక వర్షం, అవతల వైపు భాగంలో తక్కువ వర్షపాతం ఏర్పడుతుంది. దీనిని ఏమంటారు? ఆప్షన్స్ చూడండి. సునామీ ప్రభావం, వర్షఛాయ ప్రభావం, సముద్ర ప్రవాహ ప్రభావం, ఖండాంతర ప్రభావం. ఆన్సర్ ఆప్షన్ బి వర్షఛాయ ప్రభావం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. భారత ద్వీపకల్ప పీఠభూమి సాధారణంగా ఏ దిశగా వాలును కలిగి ఉండటం వల్ల దాని ప్రధాన నదులు తూర్పు దిశగా ప్రవహిస్తాయి? చూడండి, చిన్న లాజిక్తో ఉంటుంది ఇది కదా. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి తూర్పు వైపుకు వాలి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది నదుల్లో ఏది పశ్చిమ దిశగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది అన్నారు. ఆప్షన్స్ చూడండి. గోదావరి, కృష్ణా, నర్మదా, మహానది. ఇక్కడ అరేబియాలో ఏది కలుస్తుంది? నర్మదా నది. గోదావరి, కృష్ణా, మహానది ఏ సముద్రంలో కలుస్తుందో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్. నర్మదా నది ప్రధానంగా ఏ భౌగోళిక నిర్మాణం గుండా ప్రవహిస్తుంది? ఆప్షన్స్ హిమాలయ పర్వతలోయ, రిఫ్ట్ లోయ, డెల్టా మైదానం, తీర మైదానం. నర్మదా నది ప్రధానంగా ఏంటండి? రిఫ్ట్ లోయ. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో నల్లరేగడి నేల ప్రధానంగా ఏ పంట సాగుకు అనుకూలంగా ఉంటుంది? ఆప్షన్స్ టీ,
పత్తి, జనపనార, చెరకు. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి పత్తి. నల్లరేగడి నేలను వేరే పేరు ఏమని పిలుస్తారో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమల మధ్య ప్రధాన తేడా ఏది అని అడిగారు. ఒకసారి ఆప్షన్స్ అయితే చదవండి. ఏంటేంటి డిఫరెన్స్ ఏంటి పశ్చిమ కనుమలు అండ్ తూర్పు కనుమల మధ్య? ఆన్సర్ అయితే మనకి ఇక్కడ ఆప్షన్ సి. పశ్చిమ కనుమలు తూర్పు కనుమల కంటే సాధారణంగా ఎత్తుగా నిరంతరంగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు మొదటగా సాధారణంగా ఏ ప్రాంతాన్ని తాకుతాయి? ఆప్షన్స్ చూడండి. గుజరాత్, కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి కేరళ. నైరుతి ఋతుపవనాలు ఏ సీజన్ అంటే ఏ మంత్స్లో వస్తాయో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో భారతదేశంలో అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతానికి సరైన ఉదాహరణ ఏది అన్నారు. ఆప్షన్స్ థార్ ఎడారి, మేఘాలయ, లడఖ్ అండ్ కచ్. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి మేఘాలయ. ఇక్కడ చాలా మనకి ఏమేమి ప్రాంతాలు ఉన్నాయి? హిల్స్ ఎక్కువ ఉన్నాయి, ప్రాంతాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గోదావరి నదిని దక్షిణ గంగా అని పిలవడానికి ప్రధాన కారణం ఏది? ఎందుకు పిలుస్తారండి గోదావరిని దక్షిణ గంగా అని? ఆప్షన్ ఏమవుతుంది ఆన్సర్? ఆప్షన్ బి. ఇది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉండటం వల్ల దీన్ని దక్షిణ గంగా అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని కోస్తా మైదానాల విస్తరణకు ప్రధాన కారణం ఏది? ఆప్షన్స్ చూడండి. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి నదుల ద్వారా తెచ్చిన ఒండ్రు మట్టి నిక్షేపాలు. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతం వ్యవసాయపరంగా అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం ఏది? ఆప్షన్స్ 4 చదవండి. ఏంటి ఆన్సర్ అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి సారవంతమైన ఒండ్రు నేల మరియు నీటి లభ్యత. ఇది ఉండటం వల్లే చాలా మంచిగా వ్యవసాయాలు జరుగుతాయి అన్నమాట. ఇదండి ఈరోజు ఇటువంటి క్వశ్చన్స్ జాగ్రఫీ సబ్జెక్ట్ నుంచి చూసారు. ఇది చాలా అన్ని ఎగ్జామ్స్కి గ్రూప్ 2కే కాదు జనరల్ స్టడీస్లో భాగంగా కూడా యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.